హలో హాయ్ అండ్ అందరికీ ఎలా ఉన్నారు? మన సంస్కృతిపై గిరిజ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే కోతులు మా ఇంటికి వచ్చిన కోతులు ఏం చేసినాయి? టమాటా మొక్కలు, అరటి మొక్కలు, కాకర, ఇంకా రకరకాల గులాబీలు మొత్తం అన్నీ బీభత్సంగా వాటి ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేసినాయండి. నేను వారం రోజులు ఊళ్ళో లేకపోతే ఇంకా మార్నింగ్ టైం నీళ్లు పెట్టడానికి వచ్చిన అతను కూడా అమ్మ కోతులు ఉన్నాయి కర్ర పట్టుకొని వెళ్తున్నానని చెప్పేవాడు. చూడండి టమాటా మొక్కలు చాలా పిందెలు వచ్చినాయి, కానీ ఆ టమాటాలు మొత్తము కథం చేసేసినాయి. అవి తినడానికి కూడా ఉండవు, పచ్చి టమాటాలు వస్తాయి అట్లా కూర్చుంటున్నాయి, కట్ చేస్తున్నాయి, పడేస్తున్నాయి అని చెప్పేవాడు అనమాట. చాలా పళ్ళు పాడైపోయినాయి, పళ్ళలేదు అసలు పండలేదు, పచ్చివే చాలా పాడైపోయినాయి. ఇది వచ్చేసి చూడండి సీతాఫలం, అది కూడా కొమ్మలన్నీ కట్ చేసేసినాయి, తుంపేసినాయి. ఇది వచ్చి మనకి నిమ్మ మొక్కలండి, 3 నిమ్మ మొక్కలు కిచెన్ వేస్ట్లో నుంచి వచ్చినాయి అని చెప్పాను కదా. కానీ 3 ఇయర్స్ అయిపోతున్నాయి, దాదాపుగా ఒక మొక్క వచ్చేసి 2.5 ఇయర్స్ అయింది. మనకెందుకో ఇంకా పూత రాలేదు మా చెట్లకి, మరి ఎన్నాళ్ళకి వస్తుందో. కిచెన్ వేస్ట్లో నుంచి వచ్చింది. అప్పుడు నేను మదర్ రూట్ కట్ చేసి పెట్టాను అనమాట. మంచిగానే గ్రోతింగ్ అయితే బాగుంది, బాగా బంచెస్ వస్తున్నాయి కొమ్మలు కూడా, కానీ ఫ్లవర్ రావట్లేదు. మరి ఎన్నాళ్ళకి అది కాస్తుందో నాకైతే కరెక్ట్గా తెలియట్లేదండి. మళ్ళీ కంపోస్ట్ కూడా వేశాను. ఇక ఇది సీజన్ కాబట్టి, ఇది ఫస్ట్ సీజన్ కాబట్టి ఇప్పుడు ఏమన్నా పువ్వులు వస్తాయేమో అని చూస్తున్నాను అనమాట, కాయలు అవుతాయేమో అని చూస్తున్నా. ఇంక కోతుల వల్ల అది కూడా అవుతుందో కాదో, ఆ పువ్వులు అయితే మీద పడి ఎక్కి తొక్కుతూ ఉన్నాయి. ఇవి రోజెస్ చూడండి, రోజెస్ నేను వచ్చేటి కొన్ని విచ్చిని కలర్ షేడింగ్ వచ్చేసింది, కానీ చాలా బాగుందండి కలర్. ఇది ఫస్ట్ టైం ఈ కలర్ రోజు రావటము. నేను వెళ్ళేటప్పుడు చిన్న మొగ్గలు ఉన్నాయి, వచ్చేటప్పటికి మొత్తం అన్నీ విచ్చి ఉన్నాయి అనమాట. ఇది కాశ్మీరీ గులాబీ అండి. ఇది ఎంత డెలికేట్గా ఉంటుందంటే అండి, చాలా డెలికేట్గా ఉంటాయి. విచ్చిన రోజు ఒక్కరు చాలా బాగుంటాయి. నెక్స్ట్ డే కల్లా కొంచెము సూర్యకాంతి తగలంగానే, ఎండ తగలంగానే అవి డల్ అయిపోతాయి. మనం అవి తీసుకోవాలి, ఏదైనా వాడుకోవాలంటే మాత్రం పూసిన రోజే, అవి విచ్చిన రోజే మనం తీసుకోవాలండి. నెక్స్ట్ డేకి అయితే అస్సలే ఉండట్లేదు అది. అటు జస్ట్ ఒంటి రెక్కలాగా వస్తాయి అన్నమాట, కొన్ని పెటల్సే వస్తాయి. ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ కనబడుతుంది కదండి, అవి పర్వాలేదు 2-3 డేస్ ఉంటాయి, చాలా బాగుంటుంది అనమాట అది. ఇది వచ్చేసి 100 పెటల్స్ రోజ్ అండి, చూడండి ఎంత బాగుందో. ఇది ఇచ్చిన తర్వాత మనకి ఒక 4-5 డేస్ ఉంటుంది. అంటే మనం టెర్రస్లో పువ్వులు నిలబెట్టుకోవాలి అంటే ఎలాంటి మొక్కలు కొనాలన్న ఉద్దేశంతో నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కొంచెం స్ట్రాంగ్గా ఉన్న పువ్వులు కొనుక్కుంటే మాత్రం టెర్రస్లో మనకి చాలా ఎంజాయ్ చేయొచ్చు, కలర్ఫుల్గా ఉంటుంది 2-3 డేస్. మామూలు రోజెస్ అయితే మాత్రం ఒక జస్ట్ 1 or 2 డేస్ కన్నా ఎక్కువ ఉండవు. ఇది చూడండి అరటి చెట్టు, ఇక కోతులు ఆడుకునే చూడండి, అరటి చెట్టు మీద పడి చిన్న కోతి పిల్లలు వస్తున్నాయి. వాటి బలమంతా చెట్టు మీద చూపించి పాపం దాన్ని ఊపిరి తీరకనివ్వట్లేదు. అరటి చెట్టుని చూడండి, ఆకులన్నీ ఎలా తుంపి పడేస్తున్నాయో. పైకి వెళ్ళాలంటే 6:30 నుంచి పైన కోతులే ఉంటాయి. అవి వెళ్ళిపోయిన తర్వాత చూసుకొని మళ్ళీ అప్పుడు వెళ్ళి వాటరింగ్ చేయటం అవుతుంది. ఎండాకాలం కాబట్టి మిస్ చేయలేం కదా వాటర్ చేయకుండా. చూడండి అసలు ఒక కాకున్నదేమో చూడండి, అసలు యాక్చువల్గా మనకి కూర అరటికాయ అనమాట, చాలా పెద్ద గెల వచ్చింది. అక్కడి నుంచి నేను తెచ్చుకొని పెట్టుకున్నాను, చాలా మంచిగా ఉంటుంది, టెర్రస్లో ట్రై చేద్దాం అన్నట్టుగా. అదేమో ఇట్లా చేస్తున్నాయి కోతులు. మరి ఎప్పటికీ ఆ గెల వస్తుందో పువ్వు వస్తుందో కూడా అర్థం కావట్లేదు. కాకపోతే కనీసం ఆకులన్నా మనకి ఉపయోగపడతాయి, పూజప్పుడు కానీ దానికి అనుకుంటే ఆకుల్ని కూడా ఉంచట్లేదు. ఇది మా కోతులు చేస్తున్న పని. మీ ఇంటి దగ్గర కూడా కోతులు వస్తున్నాయండి? వస్తుంటే కామెంట్ చేయండి. కోతుల వల్ల మాత్రం మనకి చాలా టెర్రస్లో చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది అనమాట, భయంకరంగా ఉంటుంది. మనమేమో చాలా ప్రేమతో పెంచుకుంటాము, వాటికేమో తెలిసి తెలియక అవేవో పళ్ళు అనుకొని ఆకులు గిల్ల చెట్లెక్క ఊగా డ్రామాలు చేస్తూ ఉంటాయి చెట్లకి. చూడండి కాకర చెట్టు చాలా బాగుంది కదా, ఇది కూడా కిచెన్ వేస్ట్లో నుంచి వచ్చిందండి. కాకపోతే కాకర చెట్టుకి మనం ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత కొంచెం గోరువెచ్చని లైట్ మైన్యూట్ గోరువెచ్చని నీళ్ళు పోస్తే మాత్రం కాయలు చాలా బాగుంటాయని మా మమ్మీ చెప్పేవాళ్ళు చిన్నప్పుడు మాకు. అది గుర్తుకొస్తుంది ఇప్పుడు. నేను కూడా ట్రై చేసి చూస్తా ఎలా వస్తాయి ఏంటన్నది, మళ్ళీ మీకు కామెంట్ పెడతానమాట. మంచి కాయలు వస్తాయి. కనకాంబరాలు అండి, లేడీ కనకాంబరాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.